పాకిస్తాన్ మొత్తం 5 ముక్కలుగా ఉంటుంది. ఈ 5 ముక్కల వెనక 5 స్టోరీలు ఉన్నాయి. అవేంటో తెలుసా? చెప్పు. అందులో ఒకటి ఇక్కడ కనిపిస్తున్న బలూచిస్తాన్. అనేక సంవత్సరాల నుంచి పాక్ నుంచి విడిపోయేందుకు పోరాటం చేస్తూ ఇప్పటికీ తాము స్వతంత్ర దేశమని డిక్లేర్ చేసుకుంది. రెండవది సింధ్. ఈ ప్రాంతంలోని ప్రజలు కూడా ఒక సపరేట్ కంట్రీని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చే ఇండస్ నది నీటిని పంజాబ్ డ్యామ్ ద్వారా ఆపేస్తుంది. అందుకని సింధ్లో కరువు పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ పైన సివియర్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక మూడవది పంజాబ్. నిజం చెప్పాలంటే పంజాబ్ అసలైన పాకిస్తాన్ దేశం. ఎందుకంటే పాకిస్తాన్ పొలిటీషియన్స్, మిలిటరీ ఆఫీసర్లు అందరూ ఈ ప్రాంతం వాళ్ళే ఉంటారు. వీళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోకి వేరే ఏ ప్రాంతాల వాళ్ళని రానివ్వరు. ఇక నాలుగవది పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. నిజానికి ఇది మన ఇండియాలోని భాగం, కానీ పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని ఈ ప్రాంతాన్ని రూల్ చేస్తుంది. దీన్ని మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు తిరిగి ఇండియాలోకి కలుపుకుంటాం. ఇక ఐదవది ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఈ ప్రాంతంలో ప్రజలు ఎప్పటి నుంచో పాకిస్తాన్ నుంచి విడిపోయి ఆఫ్ఘనిస్తాన్లో చేరాలని చూస్తున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ ప్రాంతం మొత్తం మాదే అని క్లెయిమ్ చేస్తుంది. ఇలా 5 ముక్కలుగా విడిపోయిన పాకిస్తాన్ ఇండియా మీదనే కాదు, ఏ దేశం మీద యుద్ధం చెయ్యలేదు. మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్